మరి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైనని చెప్పేసి తన యొక్క సమీక్షలోనే స్పష్టంగా తెలియవస్తుంది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే నేనే వచ్చి రోడ్లపైన తిరుగుతాను, నేనే వచ్చి స్వయంగా చూస్తాను, ఎక్కడ ఏమైనా చెత్త ఉన్నా ఎక్కడ ఏమున్నా ఇమీడియట్లీ అక్కడ అధికారులు నేను చర్య తీసుకొని సస్పెండ్ చేస్తానని చెప్పి మరి వారు నిన్న ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అన్ని మరి పత్రికల్లో అన్ని ఒక న్యూస్ ఛానల్లో చూసినాం. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైనని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం గడుపుకున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు మరి ఆయన భాషలో చెప్పాలంటే ఆయన రాజుగా ఫెయిల్ అయ్యిండు, మంత్రిగా ఫెయిల్ అయ్యిండు. అహంకారంగా అన్నీ తానే వివరిస్తున్నట్టు మరి ఆయన ఒక మాటల ద్వారా మనం చూసినాం, వింటున్నాం, కనబడుతుంది కూడా. తనే అన్ని చేసినట్టుగా ఒంటెత్తు పోకడలతో నేనే నా చేతి మీదకి వెళ్ళి నడుస్తుంది, రాష్ట్రం అంతా సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నం పదే పదే చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలనలో కానివ్వండి, మరి ప్రజలకి అందించాల్సిన సేవలు కానివ్వండి, మరి నగరంలో మరి కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి, మరి ఫెయిల్ అయ్యేది స్పష్టంగా కనపడతా ఉంది. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయిపోయి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయి 3వ సంవత్సరం నడుస్తూ ఉన్నది. ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఒకటంటే ఒక పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి కూడా లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం, ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆర్భాటాలు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి మేము ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నదే తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మొదట మెట్రో పనుల గురించి మరి నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తూ ఈ మెట్రో గురించి ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు కనపడతలేదు. మెట్రో ఒక్క అడుగు కూడా ముందు పడతలేదు. మెట్రో పనులు, మెట్రో ఎక్స్పాన్షన్ పనులు ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయినాయి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మాక స్వయం శక్తితోని మెట్రో ఫేజ్ 1ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆ రోజు మా కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో పూర్తి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.